అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్ లో సోడియం హైపోక్లోరైడ్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది అస్వస్థతకు గురికాగా ముగ్గురిని విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యంలను హోంమంత్రి అనిత పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదాల్లో క్యాజువాలిటీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని పేర్కొన్నారు. నిన్న రాత్రి సుమారుగా 7:30 గంటల సమయంలో నక్కపల్లి హెట్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది. గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక 12 మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకుని అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగటం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను.